సో యూత్ అన్న 37 years. వాస్తవంగా వీళ్ళు వడ్డరాస్ అంతా ఊర్లో తేలుకుట్లలో టీడీపీ టీడీపీ వచ్చినప్పటి నుంచి 2019-18కే మన వైపు వచ్చారు ఒక బలమైన వర్గం. మీ మీద అభిమానంతో వస్తే పాపం బాగానే ఉంది, ఎక్కడ గొడవలు లేవు. తర్వాత ఎవరి పనులు చేసుకున్నారు, నిలబడ్డారు, గట్టిగా ఉన్నారు. అప్పటి నుంచి గట్టిగా ఉన్నారు ఊర్లో. మొన్న ఇంతకాలంలో కూడా బాగా చేశారు ఎలక్షన్. ఊర్లో ఉండకూడదని వెళ్ళగొట్టారన్న వచ్చిన వెంటనే. పాపం ఎవరు లేరు మెయిన్ కుర్రోళ్ళంతా. వీడు పాపం నైట్ 8ంటికి గుడ్డలేదో తీసుకుందాము, ఇంకెట్టా బయటకు పోయి బతకాలే 1 year అని పోతే కాపు కాసి ఒక 6-7 తెలుగుదేశం వాళ్ళు కాళ్ళంతా నుజ్జు చేసేసారు. ప్లేట్స్ 2 కాళ్ళు వేసామన్న. కేసు పెట్టాము, 324 పెట్టారు, 307 కూడా పెట్టలా. అది కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ కోర్టులో వేస్తున్నామన్న 307 పెట్టేటట్టు. ఇప్పుడు రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్లో ఉన్నానన్నా. చెప్తానన్నా. పార్టీ తరఫున కూడా సహాయం చేసామన్నా. నాగరాజు దగ్గరే ఉన్నాము, డాక్టర్స్ అందరం పార్టీ తరఫున కూడా ఒక 1 lakh హెల్ప్ చేసాం. పాపం ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్లేట్స్ కన్నా అన్న కాలు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదన్న. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసారు తాగి. సో కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం 1 week పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు. అదే అన్న చూసి చేద్దామన్నా. ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము, నేను కొంచెం ఇచ్చాను, ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా. పొద్దున్న చెప్తే సరే అన్న, మీరు మాట్లాడతారన్నా. స్పీకర్ ఫోన్ పెడుతున్నారన్నా. నారాజు జగన్ గారు అన్నా, వందనాలన్నా. నమస్తే నాగరాజు. వందనాలన్నా. ఏమిటి నాగరాజు, ఏం జరిగిందని? అమ్మా కొల్ల చేశారు, కొట్టారన్నా. కాళ్ళు నుజ్జు చేశారన్నా. కాళ్ళు కూడా నేను చూడాలని ఉందన్నా. బాయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తాంలేండి అన్న. వీల్ చైర్ మీద ఉన్నప్పుడు తీసుకొస్తాం. పార్టీ తరపు నుంచి కూడా సాయం చేసేది కూడా చూడు మహేష్ చేద్దామన్నా, తప్పకుండా చేద్దాం. నేను కృష్ణమోహన్ గారితో చెప్తా ఒకసారి. సరే అన్న, మాట్లాడుకు సార్ చేద్దాం ఒకసారి. మన తర్వాత ఎప్పుడన్నా నేను ఆ పక్క వచ్చినప్పుడన్నా వచ్చేట్టుగా పెట్టుకుందాం ప్రోగ్రామ్. లేదంటే తను కొంచెం రికవర్ అయినాకన్నా నా దగ్గర వచ్చేట్టుగా పెట్టుకుంటాను. నేను తీసుకొస్తాను. నేను మళ్ళీ నా ప్రోగ్రామ్ ఎట్లా మార్చి నుంచి ఎట్లా ఉంటుంది అప్పుడు ఇంటికి వచ్చిపోతాను. సరే అన్న. అప్పుడు త్రూ అవుట్ ద స్టేట్ అందరి బాధితులను నేను విజిట్ చేస్తా. సరే అన్న. అప్పుడైనా నేను వస్తాను, అది ముందైనా వస్తా. ఈ లోపల కూడా నన్ను వచ్చి కలిసే కార్యక్రమం కూడా తను రికవర్ అయినా కూడా కలిసేటట్టు కూడా పెట్టుకున్నాను. సరే అన్న. తను కలిసినా నేనైనా ముందు ఆ పక్కకు వచ్చినప్పుడు నేనైనా రావడం ఏదో చేద్దాం సరే. అన్నా నువ్వు చల్లగా ఉంటే చాలన్నా, మేము లేకపోయినా ఏం లేదన్నా. నువ్వు చల్లగా ఉండాలన్నా. నువ్వు చల్లగా ఉంటే చాలన్నా. అందరం ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అందరం ఉండాలి. ఉంటానన్నా. చెప్తా నేను టచ్ లో ఉంటానన్నా.